ఫ్రెండ్స్, అనంతపురం నగరంలో నిన్నటి రోజు సాయంత్రం ఈ వెహికల్ వచ్చింది. ఈ వెహికల్ ఏమి అని తెలుసుకుందామని నిలబడ్డాను. ఈ వెహికల్ని చూడడానికి చాలామంది ట్రాఫిక్లో వెళ్తూ చూసి వెళ్ళారు. అలాగే మన అనంతపురం జిల్లా ఎస్పీ గారికి బాబా బ్లెస్సింగ్ యూట్యూబ్ ఛానల్ తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే సైబర్ క్రైమ్ మీద అవగాహన కోసం ఇలా గ్రామాన ఒక వెహికల్ పంపి అవేర్నెస్ చేస్తున్నారు. వారికి బాబా బ్లెస్సింగ్ యూట్యూబ్ ఛానల్ తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే నా సబ్స్క్రైబర్స్, నా ఫాలోవర్స్ కోసం ఈ వీడియో తీసి చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నిన్నటి రోజు సాయంత్రం 12 o'clock వద్ద ఈ వెహికల్ వచ్చింది. ఈ వెహికల్ ఏమని చూస్తే సైబర్ క్రైమ్ మీద అవగాహన, అలాగే ఎవరు సైబర్ నేరాల పట్ల మోసపోకూడదు అని వెహికల్లో ఒక వీడియో రూపంలో వచ్చింది. ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను. ఎవరో ఒక పెద్దాయన ఆగి మరీ చూస్తున్నారు. అలాగే కొంతమంది నిలబడి చూసి వెళ్ళిపోతున్నారు. అలాగే మన జిల్లా ఎస్పీ గారు కొన్ని మాటలు చెప్తారు, విందామా ఫ్రెండ్స్? అనంతపురం జిల్లా ప్రజలకి నమస్తే. సో ఇటీవల కాలంలో గత కొన్ని సంవత్సరాల నుంచి నార్మల్ ట్రెడిషనల్ క్రైమ్ కంటే సైబర్ క్రైమ్ ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంది. మరియు కొత్త మోడల్స్ ఆపరేండితో పాటు సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి. సో దీనికి సంబంధించి అనంతపురం జిల్లా పోలీస్ తరపు నుంచి కొన్ని సూచనలు, కొన్ని సలహాల్ని మనము చెప్పబోతున్నాం. సో ప్రజలందరూ కూడా దీన్ని పాటించి ఆఫ్లైన్ లో మనం ఎలాగ జాగ్రత్తగా ఉంటామో, అలాగే ఆన్లైన్ మోడ్ లో కూడా దానికంటే ఎక్కువ జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. సో డిజిటల్ అరెస్ట్ సంబంధించి పోలీస్ అధికారులు లేదా ఇతర ఏ డిపార్ట్మెంట్ నుంచి అయినా వీడియో కాల్ ద్వారా, వాట్సాప్ ఉండొచ్చు, స్కైప్ ఉండొచ్చు, వివిధ వీడియో కాల్ మాధ్యమాల ద్వారా కాల్ చేసి డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని బెదిరించినప్పుడు మనము భయపడాల్సిన అవసరం లేదు. దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి దయచేసి అప్రోచ్ కండి. డిజిటల్ అరెస్ట్ అనేది ఏ చట్టంలో కూడా లేదు అనేది మీరు తెలుసుకోవాలి. స్టాక్ మార్కెట్లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయి. మా యాప్ ద్వారా మీరు ఇన్వెస్ట్ చేసినట్టయితే మాకు ముందే ఏ స్టాక్ లో ఎంత రిటర్న్స్ వస్తాయి, ఎక్కువ రిటర్న్స్ వస్తాయని మాకు తెలుస్తుందని చెప్పి సామాజిక మాధ్యమాల ద్వారా వేయడానికి ప్రయత్నిస్తారు. ఇంటి వద్ద నుంచే పని చేసుకోవచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ గానీ, పార్ట్ టైం జాబ్ గానీ చేసుకోవచ్చు అని చెప్పి వచ్చే ప్రకటనల్ని సైబర్ మాధ్యమాల ద్వారా ఉండొచ్చు, కాల్స్ ద్వారా ఉండొచ్చు, వచ్చే ప్రకటనల్ని నమ్మవద్దు. మోసపూరితమైన లోన్ యాప్స్ ద్వారా దయచేసి ఎవరు కూడా లోన్ ని తీసుకోకండి. మీరు ఏదైనా సైబర్ మోసానికి గురి అయితే వెంటనే 1930కి లేదంటే cybercrime.gov.in కి లాగిన్ అయ్యి NCRP పోర్టల్లో రిపోర్ట్ చేయండి.